జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని, కాంట్రాక్టర్లను తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తారు. బీజేపీ కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయడంలో వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. ఓల్డ్ సిటీని కొత్త సిటీగా చూడాలనేది తమ కోరికని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న స్కామ్లు ఈఎస్ఎన్ డివిజన్లో ఒక 10 లక్షల వరకు చేయని వర్క్కు బిల్లు కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. అంటే వర్కే చేయలేదు, వర్క్ చేయకుండా అది అయితే కార్పొరేటర్ గారు దాన్ని గ్రహించి జీహెచ్ఎంసీ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లకు తెలుసు కదా, ఇట్లా జిహెచ్ఎంసీలో మీకు తెలిసిన విషయమే. అది జిహెచ్ఎంసీ వాళ్ళకి తెలిసి రాత్రి ఏఈ గారు రాత్రి వర్క్ చేయకపోయారు. చేసినందుకు అక్కడ ఉన్న స్థానికులు బీజేపీ నాయకులు పట్టుకొని తనడం జరిగింది. అయితే మేమేమంటున్నామంటే 10 లక్షల వర్క్ల మీకు క్వాలిటీ చెక్ ఉంటుంది, ఈ గారి డీటెయిల్స్ ఉంటాయి, అందరి డీటెయిల్స్ ఉంటాయి. అది ఎట్లా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు వీళ్ళు? ఇప్పుడు ఒక ఒక్కరే ఉంటారు కదా దీంట్లో.